Hello everyone, this is E. Madhuri Meenakshi, lecturer in Commerce, VSM College, Ramchandrapuram. Today my topic is book building, topic 7 from corporate accounting. So corporate accounting సబ్జెక్ట్ ప్రకారం మనం ఈరోజు తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బుక్ బిల్డింగ్. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ షేర్స్ ఇష్యూ. షేర్స్ ఇష్యూ అనే విషయం మనకు ఆల్రెడీ తెలుసు, ఎలా ఇష్యూ చేస్తారన్న విషయం కూడా మనకు తెలుసు. కానీ బుక్ బిల్డింగ్ అనే కాన్సెప్ట్ ఏంటి, షేర్స్ ఇష్యూకి బుక్ బిల్డింగ్కి అసలు రిలేషన్ ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాము. బుక్ బిల్డింగ్ is the process of underwriting the price at which an initial public offering will be offered. యాక్చువల్గా మనకి షేర్స్ ఇష్యూ చేయడం అనేది ఎందుకు అనే విషయం మనకు తెలుసు. ఒక జాయింట్ స్టాక్ కంపెనీ 1956 యాక్ట్ ప్రకారం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అది ఎస్టాబ్లిష్ చేయడానికి, లేదంటే ట్రాన్సాక్షన్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ ప్రొసీడ్ అవ్వడానికి మినిమం సబ్స్క్రిప్షన్ అనేది అవసరం అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అంటే క్యాపిటల్ ఎంత అవసరం అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మనం రిజిస్టర్డ్ క్యాపిటల్ అని పిలవడం జరుగుతుంది. సో రిజిస్టర్డ్ క్యాపిటల్ అంతా కూడా అట్ ఎ టైం ఒకేసారి కలెక్ట్ చేయడం అనేది కష్టమైన విషయం. ప్లస్ అలాగే షేర్ హోల్డర్స్ కూడా ఒకేసారి ఆ అమౌంట్ అంతా కూడా పే చేయడం అనేది వాళ్ళకి కష్టమైన విషయం. కాబట్టి ఏం చేస్తారంటే ఈ అమౌంట్ని టర్మ్స్ కింద కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ నుంచి ఏం చెప్పుకుంటున్నామంటే షేర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసి ఒక ప్రైస్ని డిసైడ్ చేసి నెక్స్ట్ ఆ షేర్స్ని మనకి ఆ ప్రైస్ ప్రకారం ఇష్యూ చేస్తారన్న విషయం చెప్పుకుంటున్నాం కదా. సో మనకి ఎక్కడా కూడా ఆ షేర్ ప్రైస్ అనేది ఎలా డిసైడ్ అవుతుందనే టాపిక్ ఇప్పటి వరకు మనకు అసలు రాలేదు. మనం ఏం చెప్తున్నాము అంటే జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏంటి అంటే బిజినెస్ ఫార్మేషన్లో చాలా ఎక్స్పెన్సివ్ ప్లస్ అలాగే చాలా లెంతీ ప్రాసెస్ ఉన్న బిజినెస్ ఫామ్ ఏంటంటే జాయింట్ స్టాక్ కంపెనీ. ఎందుకంటే సపోజ్ మనం సోల్ ప్రొప్రైటర్ని తీసుకున్నాం అనుకోండి, తను ఏ రకమైన బిజినెస్ చేయాలనుకుంటున్నాడు అనేది చాలా సింపుల్గా డిసైడ్ అయ్యి తన ఓన్ అమౌంట్ని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి తను కూల్గా బిజినెస్ చేసుకోవచ్చు. ఇక్కడున్న ఒక బెనిఫిట్ ఏంటంటే కంట్రోలింగ్ అనేది ఓన్లీ సింగిల్ పర్సన్ చేతిలో ఉంటుంది. మేనేజ్మెంట్ కావచ్చు, కంట్రోలింగ్ కావచ్చు, ఒక సింగిల్ పర్సన్ డీల్ చేస్తే దాన్ని సోల్ ప్రొప్రైటర్షిప్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక అతను ఒక్కడే భరించాలి. సో ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది, అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటంటే ఒంటరిగా వ్యాపారం చేయడం వల్ల వచ్చే సమస్యల్ని ఫేస్ చేయడం కన్నా మనకంటూ సపోర్టింగ్గా కొంతమంది ఉంటే కనుక బాగుంటుంది అని. అంటే ఇది పార్ట్నర్షిప్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే భాగస్వామ్య వ్యాపారము అని అంటాం. సో ఇక్కడ భాగస్వామ్యం అంటే పార్ట్నర్ ఉన్నాడు అని. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కొంతమంది వ్యక్తులకి ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఉంటుంది, కానీ బిజినెస్ని ఎలా రన్ చేయాలి, బిజినెస్ డీలింగ్స్ అంటే ఏంటనే నాలెడ్జ్ అనేది ఉండకపోవచ్చు. కొంతమంది వ్యక్తులకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి కొన్ని కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. సో ఈ రకంగా ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఒక చోట కలిసి వ్యాపారం చేయడానికి ఎంచుకున్న బిజినెస్ ఫార్మేషనే పార్ట్నర్షిప్. సో మనం చెప్పుకుంటున్న కార్పొరేట్ అకౌంటింగ్లో మెయిన్ టాపిక్ జాయింట్ స్టాక్ కంపెనీ. జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఎవ్వరూ కూడా ఓన్ అమౌంట్ని తీసుకొచ్చి బిజినెస్ చేయడం, ఓన్గా డెసిషన్స్ తీసుకోవడం, అలాగే పార్ట్నర్స్ అనే టాపిక్ అసలు ఇక్కడ ఉండదన్నమాట. అంటే ఈ సోల్ ప్రొప్రైటర్షిప్కి, పార్ట్నర్షిప్కి ఎక్స్పాండెడ్ బిజినెస్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో ఎక్స్పాండెడ్ అన్న వర్డ్ వాడుతున్నప్పుడే మనకి చాలా క్యాపిటల్ అవసరం అవుతుంది అన్న విషయం తెలుసుకున్నాం. ఈ క్యాపిటల్ని గ్యాదర్ చేయడం కోసం షేర్స్ని అమ్మడం అనేది జరుగుతుంది. దాన్ని ఇష్యూ అని పిలుస్తారు, జారీ అని పిలుస్తారు. ఈ షేర్స్ని ఇష్యూ చేసేటప్పుడు దీనికంటూ ఒక ప్రైస్ ఉండాలి. దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు, సో దేన్ని బేస్ చేసుకుని అది డిసైడ్ చేస్తారు అనేది మనకి ఇక్కడ రిలేటెడ్ టాపిక్ అయినప్పటికీ కూడా మనకు ఇప్పుడున్న దాని ప్రకారం
ఆ కాలిక్యులేషన్ ఎలా అనేది మనకు తెలీదు. అంటే ఇప్పటి వరకు మనం తెలుసుకున్న క్లాసెస్‌లో కావచ్చు, ఫర్దర్‌గా తెలుసుకోబోతున్న క్లాసెస్‌లో కావచ్చు, షేర్ వాల్యూ అనేది ఉంటుంది. ఆ వాల్యూ ప్రకారమే షేర్స్ ఇష్యూ చేస్తారని తెలుసు తప్ప, షేర్ వాల్యూని ఫైండ్ ఔట్ చేయడం అనే టాపిక్ ఇక్కడ మనకు అవసరం లేదు. కాకపోతే ఆ వాల్యూ ఫైండ్ ఔట్ చేసే డెసిషన్స్ డైరెక్టర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ వాల్యూ ప్రకారమే షేర్స్‌ని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ బుక్ బిల్డింగ్ అంటే ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ అండర్ రైటింగ్ ద ప్రైస్ అట్ విచ్ అన్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ విల్ బి ఆఫర్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని అమ్మాలనుకుంటున్నారు అనుకోండి. సో మీరు ప్రైస్ ఎక్స్పోజ్ చేశారనుకోండి, జనరల్గా పబ్లిక్ అంటే మన నైబర్స్ కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్లో కావచ్చు, ఆ వస్తువుని కొనడానికి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే మనం చెప్పిన ప్రైస్ కన్నా తక్కువకి అడగడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మనకి బిజినెస్లో మెయిన్ టాపిక్ లేదా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సెల్లర్ ఎప్పుడూ కూడా ప్రైస్ ఎక్కువగా అమ్ముకోవాలని చూస్తాడు. బయ్యర్ ఎప్పుడు కూడా వీలైనంత తక్కువ ధరకి కొనాలని ట్రై చేస్తాడు. అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఉండడం అనేది వీరిద్దరి మధ్య సరైన డీలింగ్ కుదిరినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఎక్స్చేంజ్ అనే టాపిక్ వస్తుంది. సో అంటే మారకం. ఒక వస్తువు ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి మారుతుంది అంటే కనుక వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రోడక్ట్‌కి సంబంధించిన డీలింగ్ అంతా కూడా సక్సెస్‌ఫుల్‌గా జరిగిందని అర్థం. ఇలా కాకుండా మన దగ్గరున్న వస్తువుని ఎంతకి కొంటారు అని ఆఫర్ చేసామనుకోండి, సో వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడం జరుగుతుంది. అంటే మనం డిసైడ్ చేసేయకుండా వాళ్ళ ఒపీనియన్స్ కలెక్ట్ చేసుకోవడం. అంటే మనకు అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రైస్ రావచ్చు. లేదంటే మనం అనుకున్న దానికన్నా తక్కువ ప్రైస్ వాళ్ళు చెప్పొచ్చు. సో అప్పుడు మనం డిసైడ్ అవుతాం. అంటే వాళ్ళు చెప్పినంత మాత్రాన సపోజ్ మీరు ఒక ₹1,00,000 ఫర్నిచర్‌ని మీరు అమ్మేద్దాం అనుకుంటున్నారనుకోండి. సో నేను ఇది 1,00,000 పెట్టి పర్చేస్ చేశాను. ఒక 2 ఇయర్స్ యూజ్ చేశాను. పెద్దగా డ్యామేజ్ ఏమి అవ్వలేదు కాబట్టి 80,000కి సేల్స్ చేయాలనుకున్నాను అని చెప్పారనుకోండి. వాళ్ళేం చేస్తారు? సో మీరు ఆల్రెడీ 80,000 చెప్పారంటే ఎంతో కొంత తగ్గిస్తారు అంటూ 70,000 కానీ 75 కానీ లేదా 65 కానీ అంటే వీలైన తక్కువ అడిగితే మంచిది అని చెప్పేసి అడిగారనుకోండి. సో మీరేం చేస్తారంటే అంటే మీరు చెప్పడం 80,000 చెప్పారు. మీరు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు డిసైడ్ అవుతారు. ఏంటది? మీకు సపోజ్ అమౌంట్ చాలా అవసరం అనుకోండి, నీడ్ అనుకోండి. సో వాడు చెప్పినట్టుగానే సరే ఓకే అనేయొచ్చు. లేదంటే లేదు కొంచెం ఆలోచించండి అని చెప్పొచ్చు. సో ఇలా రకరకాలుగా మీరు డిసైడ్ అవుతారు. వాళ్ళేం చేస్తారంటే నేను ఇవ్వను అని మీరు చెప్పారనుకోండి, లేదండి చూడండి ఇంక అంతకన్నా ఏమి ఇవ్వలేము ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకుని ప్రొసీడ్ అయితే ఒక్కొక్కసారి ప్రైస్ ఎక్కువగా ఉండవచ్చు. మీరు అనుకునే అమౌంట్ కలెక్ట్ కావచ్చు. లేదా వాళ్ళ ఒపీనియన్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు మరీ చాలా తక్కువ ధరకే కొనుక్కోవాలని వాళ్ళు అనుకోవడం కావచ్చు. ముందు వాళ్ళ ఫీలింగ్ తెలుసుకోవడానికి ట్రై చేయడం కూడా బిజినెస్‌లో చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. సో అదే విధంగా షేర్స్ ఇష్యూ చేయడానికి ఒక ప్రైస్‌ని డిసైడ్ చేయడమే కాకుండా వాళ్ళు ఓన్‌గా ప్రైస్ డిసైడ్ చేసేయకుండా పబ్లిక్‌ని ఆఫర్ చేయడం. దేనికి అంటే ప్రైస్ డెసిషన్స్ కోసం. అంటే మీరు వాటాను ఎంతకు కొనాలనుకుంటున్నారో చెప్పండి అంటూ ఆఫర్ చేయడమే బుక్ బిల్డింగ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట. బుక్ బిల్డింగ్ ఈజ్ ఎ సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్, క్యాప్చరింగ్ అండ్ రికార్డింగ్ ఇన్వెస్టర్ డిమాండ్ ఫర్ షేర్స్. బుక్ బిల్డింగ్ అంటే ఏంటంటే ఇది ఒక క్రమపద్ధతమైన ప్రాసెస్ అనమాట. మనం అకౌంట్స్లో చెప్పుకుంటాం కదా, క్లాసిఫైయింగ్, రికార్డింగ్, సమరైజింగ్ అని. అంటే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ మనకి అకౌంట్స్లో బెస్ట్ రిజల్ట్ని మనం ఎలా అయితే యాక్యురసీ రిజల్ట్స్ని ఫైండ్ అవుట్ చేస్తామో ఇక్కడ కూడా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే జనరేటింగ్ అంటే వాళ్ళని మోటివేట్ చేయడం అని చెప్పొచ్చు అనమాట. క్యాప్చరింగ్ వాళ్ళు ఏమేం ప్రైసెస్కి కొనాలనుకుంటున్నారో దాన్ని క్యాచ్ చేసుకోవడం. అంటే రికార్డింగ్ అంటే వాటిని నమోదు చేసుకోవడం. ఇన్వెస్టర్ డిమాండ్ ఫర్ షేర్స్ వాటాలకు సంబంధించి పెట్టుబడిదారుడి యొక్క డిమాండ్ ఏ విధంగా ఉంది అనే విషయం తెలుసుకోవడాన్ని బుక్ బిల్డింగ్ అని పిలుస్తారు. ఈ పద్ధతినంతా ఒక సిస్టమాటిక్గా ప్రాసెస్ చేయడాన్ని బుక్ బిల్డింగ్ ప్రాసెస్ అని పిలవడం జరుగుతుంది. యూజువల్లీ ద ఇష్యూయర్ అపాయింట్స్ ఏ మేజర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ టు యాక్ట్ యాజ్ అన్ మేజర్ సెక్యూరిటీస్ అండర్రైటర్
ఆర్ బుక్ రన్నర్. యాక్చువల్గా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేయడం కోసం కంపెనీ ఏం చేస్తుందంటే ఒక సెక్యూరిటీస్ అండర్ రైటర్ అనమాట, అంటే నమోదు చేసే వ్యక్తిని నియమించడం జరుగుతుంది. అతన్నే బుక్ రన్నర్ అని కూడా పిలవడం జరుగుతుంది. అంటే మనం చూడండి, కంపెనీస్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగిన తర్వాత వాటిని అన్నిటినీ రికార్డ్ చేయడానికి అకౌంటెంట్ని ఎలా పెట్టుకోవడం జరుగుతుందో, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ కోసం ఒక వ్యక్తిని నియమించుకుని ఆ వాటాల యొక్క ధరలు పబ్లిక్ ఎలా ఆఫర్ చేస్తున్నారో వాటన్నిటిని రికార్డ్ చేసేలాగా అతన్ని రిక్రూట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఒక వ్యక్తిని నియమించి సెక్యూరిటీస్కి సంబంధించిన పబ్లిక్ ఆఫర్స్ అన్నిటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో రికార్డ్ చేసే విధానాన్ని, ప్లస్ అలాగే డిమాండ్ ఎంతవరకు ఉందో తెలుసుకోవచ్చు అనమాట. అంటే బయట ఏం జరుగుతుందో తెలియకుండానే మనం ఇష్యూ చేసేయడం కన్నా అసలు బయట కంపెనీకి సంబంధించిన పబ్లిక్ ఫీలింగ్ ఎలా ఉంది, ఎంతవరకు మనకి కంపెనీకి వాల్యూ ఉందని తెలుసుకోవచ్చు అనమాట. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో ఏం చెప్పుకున్నామంటే పబ్లిక్కి ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తారు, అన్ని విషయాలు వీళ్ళు చెప్తారు అనుకున్నాం కదా. అంటే సపోజ్ మేము పలానా కంపెనీని ఒక చోట ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, దీని మెయిన్ ఆబ్జెక్ట్ ఇది, దీని మెయిన్ కాన్సెప్ట్ ఇది, సో మేము షేర్స్ ఇష్యూ చేయాలనుకుంటున్నాము, మీరు కొనాలి, పెట్టుబడి పెట్టాలని చెప్పి పరిచయ పత్రం జారీ చేయడం ద్వారా తెలియచేస్తారు. తెలియచేసినప్పుడు వీళ్ళ కంపెనీ కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు అది కొంతమందికి మంచి ఫీలింగ్ అనేది క్రియేట్ అవ్వచ్చు, లేదంటే కొంతమందికి కొత్త కంపెనీ కదా, ఏమో ఎవరు పెడుతున్నారో, ఏం జరుగుతుందో ఏంటో, మన ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్గా ఉంటుందా లేదా, దాని మీద రెవెన్యూ అనేది వస్తుందా లేదా, ఇలా రకరకాల అనుమానాలు వస్తాయి. మనం ఖచ్చితంగా మన దగ్గర ఉన్న అమౌంట్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎవ్రీ పర్సన్ థింక్ చేసే విషయం ఏంటంటే అనాలిసిస్ కంపల్సరీ చేస్తాం. ఒక ప్రోడక్ట్ కొనాలన్నా, లేదంటే ఏ విషయంలో అయినా మన దగ్గర డబ్బులు ఖర్చు పెట్టాలన్నా, ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలన్నా ఫస్ట్ మనం ఆలోచించేది ఏంటంటే ఈ ఫిక్స్డ్ అమౌంట్ అనేది మనం పెట్టుబడి పెట్టడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అనే థింక్ చేస్తాం. అది బ్యాంక్ డిపాజిట్ కావచ్చు, లేదంటే ఏదైనా పాలసీ కావచ్చు, లేదంటే ఎక్కడైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించేది ఏంటంటే ఈ అమౌంట్, మనం పెట్టే అమౌంట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుందా, అంటే ఎటువంటి నష్టం అనేది జరగకుండా ఉంటుందా. నెక్స్ట్ థింగ్, రెవెన్యూ అనేది వస్తుందా, దీన్ని బేస్ చేసుకుని మనకి ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం ఉందా అన్నప్పుడు మాత్రమే మనం ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వెళ్తాం. ఇక్కడ ఎలాగో ఫిక్స్డ్ అమౌంట్కి నో ప్రాబ్లం, అంటే మనం అన్లిమిటెడ్ లయబిలిటీ అని చెప్పి స్టార్టింగ్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం. లిమిటెడ్ లయబిలిటీ, ఓకే. సో అంటే పరిమిత రుణ బాధ్యత, అంటే ఏ వాటాదారుడైనా కూడా ఎంత పెట్టుబడి పెట్టాడో అంతే కోల్పోతాడు తప్ప అతని సొంత ఆస్తుల్ని కోల్పోయే ఛాన్సెస్ అనేవి ఈ జాయింట్ స్టాక్ కంపెనీలో ఉండదు. కాబట్టి పెట్టిన పెట్టుబడికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఒకవేళ ప్రాబ్లం వచ్చినా ఆ అమౌంట్ కోల్పోతారు తప్ప ఎక్స్ట్రా ఓన్ ప్రాపర్టీస్కి ఎటువంటి ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉండవు. అది కాకుండా మనం ఎప్పుడు కూడా ఆలోచించేది ఏంటంటే మనకి ఎక్స్ట్రా అమౌంట్ కూడా రావాలి. మీరు ఒక బ్యాంక్లో ₹1,00,000 డిపాజిట్ చేస్తున్నారనుకోండి, సో మీరు బీరువాలో దాచుకోవడానికి, బ్యాంక్లో పెట్టడానికి డిఫరెన్స్ అనేది లేనప్పుడు ఏం చేస్తారు, అంత బ్యాంకుకి తీసుకెళ్ళి ఆ అమౌంట్ మీ అకౌంట్లో వేసుకుని అవసరమైనప్పుడు అలా తెచ్చుకుని ఈ ప్రాసెస్ అంతా ఎందుకు ఒక రూపాయి కూడా ఉపయోగం లేనప్పుడు ఇదంతా మనకేంటి పని అని చెప్పి భద్రంగా ఇంట్లో దాచుకుంటాం. ఇంట్లో దాచుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంది, ఏదైనా దొంగతనం ఇలాంటివైనా జరిగే అవకాశం ఉందని కానీ, లేదంటే డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతాయన్న ఫీలింగ్తో కానీ, దాన్ని భద్రంగా పెట్టుబడి పెట్టాలి, బ్యాంకులో అయితే వడ్డీ వస్తుంది అనే ఆశతో మనం ఇన్వెస్ట్ చేస్తాం. అంటే దేనికి అక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే ఇంట్రెస్ట్. మనకి ఇంట్రెస్ట్ వడ్డీ రూపంలో ఎంత వస్తుందో ఆలోచిస్తున్నాం అనమాట. అదేవిధంగా కంపెనీస్లో షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా పెట్టుబడికి అదనంగా మనకి ఇన్కమ్ వస్తుందా, దాన్నే మనం డివిడెండ్ అంటారని చెప్పుకున్నాం ఇదివరకే. ఆ డివిడెండ్ అనేది ఎంత రావచ్చు, ఇలా అన్నీ ఆలోచించుకుని ఎవరైనా పెట్టుబడి పెడతారు. సో కొత్త కంపెనీ ఆఫర్ చేస్తుంది, ఓకే. సో వాళ్ళు ఎంత ఇష్యూ చేయాలనుకున్న వాటాలకి అంత ఆఫర్ రాకపోవచ్చు, అంటే రెస్పాన్స్ అనేది సరిగా ఉండకపోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్లోనే షేర్స్ ఇష్యూ చేయడానికి పబ్లిక్ నుంచి మంచి ఒపీనియన్ లేదు, వీళ్ళు ఎన్నైతే ఇష్యూ చేయాలనుకుంటున్నారో వాటికి తగ్గ డిమాండ్ లేదనుకోండి, బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ అవ్వడం, ట్రాన్సాక్షన్స్ డిలే అయిపోవడం, ఇలాంటి రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో ఈ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ద్వారా ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ముందుగానే ఎటువంటి ఆఫర్ చేయాల్సిన అవసరం లేకుండా
ఏ ధరకైతే కొనాలనుకుంటున్నారో కోట్ చేయమని చెప్పి ఆఫర్ చేయడం అనమాట. అంటే ప్రైసెస్ అనేవి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం అనమాట. దాన్ని బట్టి తర్వాత మనం ఏ ప్రైస్‌కి ఇష్యూ చేసుకోవాలి, ఎంతవరకు ఇష్యూ చేయాలి, ఇవన్నీ డిసైడ్ అవ్వడానికి ఈ ప్రాసెస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. మనకిక్కడ ఒక టేబుల్ కనిపిస్తుంది. ఆ బుక్ బిల్డింగ్ అంటే ఏంటనేది అర్థం అవ్వడం కోసం మనకి చాలా డీటెయిల్డ్‌గా ఇది ఉపయోగపడుతుంది. సో, ప్రైస్ బ్యాండ్ బ్రాకెట్‌లో చూసుకుంటే 50, 55 అంటే రూ. 50 నుంచి రూ. 55 ప్రకారం ఒక్కొక్క షేర్ వాల్యూ మనకిక్కడ 50 నుంచి 55 లోపు మీరు ఎంతకు కొనాలనుకుంటున్నారు అని అడగడం అనమాట. టోటల్ షేర్స్ టు బి ఇష్యూడ్ ఆర్ 10,000 షేర్స్. వాళ్ళు ఇష్యూ చేయాలనుకుంటున్నవి రూ. 10,000 వాటాలు. సో, కంపెనీయే డిసైడ్ చేసేసిందనుకోండి. మీకు ఆల్రెడీ కాల్డ్ అప్ క్యాపిటల్ సందర్భంలో అది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. షేర్ వాల్యూ రూ. 10, షేర్స్ ఏమో 10,000 అంటే వాళ్ళకి టోటల్ రూ. 1,00,000 కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి. అలా రూ. 10 అని డిసైడ్ చేసేసిందనుకోండి, లేదా రూ. 50 డిసైడ్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి కావాల్సిన అమౌంట్ 5,00,000. అంటే కంపెనీయే డిసైడ్ చేసేసింది. ఎన్ని వాటాలు ఇష్యూ చేయాలన్నది కంపెనీ డిసైడ్ చేసింది. ప్రైస్ కూడా డిసైడ్ చేసింది. దీన్ని నార్మల్ ఇష్యూ అని పిలుస్తారనమాట. జనరల్గా కంపెనీ చేసే పనిదే. అలా కాకుండా డిఫరెంట్గా బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ద్వారా పబ్లిక్ ఒపీనియన్స్ తెలుసుకోవచ్చు అనమాట. ఈ 50, 55 మధ్యలో కొనడానికి రెడీగా ఉన్నారా లేదా? రూ. 50 అయితే ఎంతమంది ఉన్నారు? 51 అయితే ఎంతమంది ఉన్నారు? లేదంటే 52, 53, 54, 55 అయినప్పటికీ కూడా చాలా ఎక్కువ కొనడానికి సిద్ధంగా ఉన్నారా? ఇలా అనమాట. సో, ఇలా తెలుసుకోవడానికి ఈ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక టేబుల్ ప్రకారం చూడండి. ఫస్ట్ కాలమ్ నెంబర్ ఆఫ్ షేర్స్, ఎన్ని వాటాలు కొనాలనుకుంటున్నారు అని. ప్రైస్, సో 50 నుంచి 55 వరకు చూపిస్తున్నాం మనం. టోటల్ షేర్స్ ఎన్ని కొనాలనుకుంటున్నారు. ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ కాలంలో చూడండి 2000, ప్రైస్ వచ్చి రూ. 55. అంటే రూ. 55 కూడా కొనడానికి పబ్లిక్ సిద్ధంగానే ఉన్నారు. కానీ ఎన్ని వాటాలు కొంటారు? కేవలం 2,000 వాటాలు మాత్రమే వాళ్ళు కొనాలనుకుంటున్నారు. కానీ కంపెనీ ఇష్యూ చేయాలనుకుంటుంది 10,000 షేర్స్. అంటే ఈ 10,000 వాటాలకి పబ్లిక్ నుంచి సరైన రెస్పాన్స్ లేదని అర్థం. అంటే ప్రైస్ అయితే ఎక్కువగా ఉంది కానీ ఎక్కువ వాటాలు కొనేలాగా పబ్లిక్ రెడీగా లేరు. సెకండ్ వన్ 1,200 షేర్స్, రూ. 54. అంటే ఇక్కడ 1,200 షేర్లని కొనాలనుకుంటున్నారు. సో, ఇక్కడ 54 రూపీస్ ప్రకారం కొనాలనుకుంటున్నారు. అంటే రూ. 54 చొప్పున కొనాలని చూస్తున్నారు. ఎంత అంటే 1,200 షేర్స్ని రూ. 54 చొప్పున కొనడానికి ఎంతమంది ఉన్నారంటే 3,200 షేర్స్ వరకు ఉన్నారు. అంటే 3,200 షేర్స్ వరకు వాళ్ళు పబ్లిక్ నుంచి మనకి డిమాండ్ ఉందని అర్థం. నెక్స్ట్ 1,800 షేర్స్కి రూ. 53 చొప్పున 5,000 షేర్స్ వరకు కొనడానికి సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ 3,000, రూ. 52. అంటే 3,000 షేర్స్ని వీళ్ళు రూ. 52 ఇష్యూ చేయాలని చూస్తున్నారు. పబ్లిక్ నుంచి డిమాండ్ 8,000 వరకు ఉంది. నెక్స్ట్ 2,000 షేర్స్ని ఇష్యూ చేయాలని చూస్తున్నారు రూ. 51. 10,000 షేర్స్ కొనడానికి సిద్ధంగా ఉన్నారు 51 రూపీస్ దగ్గర. బిడ్డింగ్ అనమాట. అంటే చూడండి, మనం అంటే పాట పాడడం అంటారు కదా, అంటే వేలం పాట టైప్లో ఉంటుంది ప్రాపర్టీస్ విషయంలో. అదిని ప్రైస్ పెంచుకుంటూ వెళ్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ ప్రకారం చెప్తూ ఉంటారు. సో, ఇలా దీన్ని ఏమంటారంటే బిడ్డింగ్ అని పిలుస్తారు. నెక్స్ట్ 2,500, 50 రూపీస్ చొప్పున 2,500 షేర్స్కి ఇక్కడ మనకి ఇష్యూ చేయాలనుకుంటే 12,500 షేర్స్ వరకు పర్చేస్ చేయడానికి రెడీగా ఉన్నారని అర్థం. సో, ఇక్కడ మనం ఈ టేబుల్ అంతా గమనించుకుంటే కనుక రూ. 55 కొనడానికి సిద్ధంగా ఉన్నారు, రూ. 54,000 సిద్ధంగా ఉన్నారు, రూ. 53,000 సిద్ధంగా ఉన్నారు, 52, 51, 50. సో, అన్ని ధరల వద్ద పబ్లిక్ కొనడానికి రెడీగానే ఉన్నారు.
ఇక్కడెక్కడ జీరో అనేది ఏం లేదు. అంటే 50 రూపాయలు అయితే కొంటాము, తర్వాత ఇంకా ఏమీ కొనడానికి లేదని జీరో ఏం కనిపించట్లేదు. మనకు ప్రతి చోట డిమాండ్ కనిపిస్తుంది. కానీ మనం అనుకున్న షేర్స్కి తగ్గట్టుగా ఇక్కడ ఎవరు కొనాలనుకుంటున్నారు, ఏ ప్రైస్కి కోట్ చేశారు అనేది చూసుకోవడానికి ఈ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం కదా. మనం పైన చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం 10,000 షేర్స్ని ఇష్యూ చేయాలని చూస్తున్నారు. సో ఈ 10,000 షేర్స్ ఇష్యూ చేయడానికి పబ్లిక్ 2,000 మంది ఉన్నారు. 51 రూపాయల చొప్పున కొనడానికి సిద్ధమవుతున్నారు. అంటే 10,000 షేర్సే ఇష్యూ చేయాలని చూస్తుంది కాబట్టి కంపెనీ ఈ 10,000 వాటాల్ని జారీ చేసేయాలంటే కనుక ఏ ధర వద్ద ఇష్యూ చేయాలి? 51 రూపీస్కి ఇష్యూ చేయాలి. అంటే జనరల్గా వీళ్ళు డిసైడ్ చేస్తారనుకోండి, నామినల్ ప్రైస్ 50 రూపీస్ చేస్తారు. అంటే ఈ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ₹1 ఎక్కువగానే వస్తుందన్నమాట. సో 2,000 షేర్స్ మాత్రమే 55,000కి అమ్ముడవుతాయి. అంటే 8,000 షేర్లు మిగిలిపోతాయి. అలాగే 3,200 షేర్లు 54 రూపాయలకి వెళ్తున్నాయి. అంటే ఇంకా రిమైనింగ్ 6,800 షేర్స్ ఇష్యూ చేయకుండా కంపెనీలో ఉండిపోతాయి. నెక్స్ట్ 5,000 షేర్స్ కొనడానికి సిద్ధంగా ఉన్నారు 53,000 రూపాయలకి. ఇంకా రిమైనింగ్ 5,000 కంపెనీలో మిగిలిపోతాయి. సో అలాగే 8,000 షేర్స్ 52 రూపాయలు చొప్పున కొనాలనుకుంటున్నారు. అంటే ఇంకా 2,000 షేర్స్ కంపెనీలో మిగిలిపోతాయి. ఇలా మిగిలిపోవడం అనే సమస్య లేకుండా 10,000 షేర్స్ మొత్తం సేల్ అయిపోయే విధానం అనేది మనం చూసుకోవాలి. లాస్ట్లో చూసుకుంటే 12,500 షేర్స్ వరకు కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రైస్ వచ్చి 50 రూపాయలు మాత్రమే. ఇక్కడ మనం షేర్స్ని పెంచడానికి లేదు. మనం ఏం చెప్పుకున్నామంటే స్టార్టింగ్లో ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాలి, ఎంత క్యాపిటల్ కావాలన్నది మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే సంస్థాపనా పత్రంలో డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే నెక్స్ట్ ప్రొసీడింగ్స్ కూడా ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టు చేంజెస్ చేయకూడదు. సో ఇక్కడ మన మెయిన్ ఏంటంటే 10,000 షేర్లే జారీ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ 10,000 షేర్లని ఎంత ధరకు చేయొచ్చు? 51 రూపాయలకి చేయొచ్చు. సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది, డిమాండ్ 51 రూపాయల దగ్గర ఉంది. అదే మనం 50 రూపాయలు డిసైడ్ చేసేసి మార్కెట్లో పబ్లిక్ ఆఫర్ చేసేసామనుకోండి, ఒక ₹1 లాస్ అయినట్టే కదా. సో పబ్లిక్ ఆఫర్ చేయడం వల్ల మనకి బుక్ బిల్డింగ్ ద్వారా తెలిసింది ఏంటంటే ₹1 ఎక్స్ట్రా కానీ, అంటే మనం డిసైడ్ చేసిన మినిమం ప్రైస్ కన్నా ₹1 ఎక్స్ట్రా కానీ మనకి ఇక్కడ అమౌంట్ అనేది వస్తుంది అన్నమాట. ఈ విధంగా తెలుసుకోవడం వల్ల ఏ ధరకు ఇష్యూ చేయాలో డిసైడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ప్రజల నుంచి ఎంత కంపెనీ మీద ఎంత అభిమానం కానీ లేదా ఎంత డిమాండ్ కానీ ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా బుక్ బిల్డింగ్ అంటే ఏంటంటే పబ్లిక్ని ఏ ధర వద్ద ఎంత వాటాలను కొనాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఆఫర్ చేయమని కోరే ప్రాసెస్ని బుక్ బిల్డింగ్ ప్రాసెస్ అని పిలుస్తారు. అంటే సాధారణంగా నిర్ణయించి ధరను ఆ ధరకే ఇష్యూ చేసేయడం కాకుండా ప్రజలలో ఉన్న అభిప్రాయాన్ని రాబట్టడానికి ఉపయోగపడేదే బుక్ బిల్డింగ్ ప్రాసెస్. సో ఈ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ మీకు ఇంకా డీటెయిల్డ్గా అర్థమవడం కోసం మనకి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి షేర్స్ ఇష్యూ ఇంటర్నల్ మేనేజ్మెంట్. జనరల్గా షేర్స్ ఇష్యూ చేసేసింది అనుకోండి, ఇంటర్నల్ మేనేజ్మెంట్ డిసైడ్ అవుతుంది అనమాట. అంటే డైరెక్టర్స్, మేనేజ్మెంట్ అంటే ఎవరు? నిర్వాహకులు. అంటే ఎవరు? డైరెక్టర్స్ చూస్తూ ఉంటారు. అంతర్గత నిర్వహణ చేసే మేనేజ్మెంట్ అనేవాళ్ళు ఇక్కడ డిసైడ్ చేసేసి ప్రైస్ని డైరెక్ట్గా షేర్స్ని ఇష్యూ చేసేస్తారు. మనం మొదటి నుంచి తెలుసుకుంటున్న విషయం ఇదే, జారీ చేస్తారు, ధర నిర్ణయిస్తారు అని. కానీ ఇక్కడ బుక్ బిల్డింగ్ అంటే ఏంటంటే షేర్ హోల్డర్స్ డిసైడ్ చేస్తారు. చాలా సింపుల్ వేరియేషన్ అనమాట. నార్మల్ షేర్స్ ఇష్యూ అంటే ఇంటర్నల్ మేనేజ్మెంట్ డిసైడ్ అవుతుంది. బుక్ బిల్డింగ్ ద్వారా ఇష్యూ అంటే షేర్ హోల్డర్సే, అంటే ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళే ప్రైస్ని నిర్ణయించుకుంటారు అనమాట. సో చాలా సింపుల్ వేరియేషన్ రెండిటికి కూడా. సో ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే హైరింగ్ అండర్ రైటర్ ఫస్ట్ ముందుగా ఈ ప్రైసెస్ అన్నిటినీ కూడా రికార్డ్ చేయడానికి ఒక అండర్ రైటర్ని అంటే బుక్ రికార్డర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇన్వెస్టర్స్ బిడ్డింగ్ ఏర్పాటు చేసిన తర్వాత
ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిడ్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బిడ్డింగ్ అంటే చెప్పుకున్నాం కదా, లాస్ట్ స్లైడ్లో చూపించినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క ధర వద్ద వాళ్ళ ఒపీనియన్స్ని, డిమాండ్ని ఎక్స్ప్రెస్ చేయడం బిడ్డింగ్ అని పిలుస్తారు. బిడ్డింగ్ అంతా అయిన తర్వాత షేర్ ప్రైస్ డిసైడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఏం డిసైడ్ చేసాం? మన ఎగ్జాంపుల్ ప్రకారం 51 రూపీస్కి అయితే బెటర్ అని చెప్పి డిసైడ్ చేసాం. బిడ్డింగ్ ప్రాసెస్ ట్రాన్స్పరెన్సీ కంప్లీట్ అయ్యింది. ఆ ప్రాసెస్ అంతా క్లోజ్ చేసి ఆ విషయాన్ని తెలియచేయడం, నిర్ణయించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అలాట్మెంట్ అండ్ సెటిల్మెంట్. 51 రూపాయలకి నిర్ణయం చేసుకున్నారు. తర్వాత ఏం చేయాలి అంటే అప్లికేషన్స్ గ్యాదర్ చేసుకుని అలాట్మెంట్ అంటే వాళ్ళకి కేటాయించాలన్నమాట. సరే, ఓకే, మీరు ఆఫర్ చేసుకున్నారు, 51 రూపాయలకి కొనడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీకు ఇన్ని రకాల వాటాలను ఇష్యూ చేస్తున్నాము అని చెప్పి ఫర్దర్ ప్రాసెస్, మళ్ళీ రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా కామన్. అప్లికేషన్ మనీ తీసుకోవడం, నెక్స్ట్ అలాగే అలాట్మెంట్ వాళ్ళకి వాటాలు కేటాయించడం, నెక్స్ట్ అలాగే కాల్స్ మనీ, ఫస్ట్ కాల్, సెకండ్ కాల్ ఆర్ ఫైనల్ కాల్ అమౌంట్స్ రూపంలో టర్మ్స్ కింద వసూలు చేయడం, ఇదంతా కూడా కామన్ ప్రాసెస్. ఎటొచ్చి ప్రైస్ డిసైడ్ చేసే డెసిషన్ మాత్రం పబ్లిక్కే ఆఫర్ చేస్తారనమాట. పబ్లిక్ కూడా వాళ్ళకి నచ్చిన ధరకి కావాలని కొనుక్కుని ముందుకు రావడం అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం ఈ క్లాస్లో తెలుసుకున్నది ఏంటంటే బై బ్యాక్ ఆఫ్ షేర్స్. అలాగే లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకుంది బై బ్యాక్ ఆఫ్ షేర్స్. ఇక్కడ మనం తెలుసుకున్నది ఏంటంటే బుక్ బిల్డింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. షేర్స్ని వెనక్కి తిరిగి కొనడం అంటే ఏంటి, షేర్స్ని బుక్ బిల్డింగ్ నిర్వహించి అమ్మడం అంటే ఏంటి, తిరిగి కొనడం వల్ల కూడా మేనేజ్మెంట్కి బెనిఫిట్స్ ఉంటాయి, కంట్రోలింగ్ పవర్స్ అనేది వాళ్ళలో ఉంటుంది. అలాగే ఈ బుక్ బిల్డింగ్ ద్వారా ఏంటంటే ఎంత ధరకి కొనాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచే ఒపీనియన్ కలెక్ట్ చేసి ఆ ప్రైస్కే వాళ్ళకి అమ్మడం వల్ల అంటే నిర్ణయించిన ప్రైస్ కన్నా ఒక్కొక్కసారి ఎక్కువ రాబట్టుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ విధంగా బైబ్యాక్ ఆఫ్ షేర్స్ ప్లస్ అలాగే బుక్ బిల్డింగ్ గురించి ఈ క్లాస్లో మనం తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ బుక్ బిల్డింగ్ గురించి కూడా మీరు ఒక క్వశ్చన్ నోట్ చేసుకుని ఈ పీపీటీ ద్వారా అంటే మీకు ఎంతవరకు ఐడియా ఉన్నదనేది తెలుసుకోవాలి. దానికోసం మీకున్న అసైన్మెంట్ ఏంటంటే వాట్ ఈస్ బుక్ బిల్డింగ్ అంటే ఏంటి, ఈ పీపీటీ ద్వారా మీకు అర్థమైంది ఏంటి అనేది మీరు అసైన్మెంట్ రూపంలో చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ we will discuss next class. Thank you so much.